హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. సో కే ర్యాంప్ అనే మూవీతో కిరణ్ అబ్బవరం వచ్చేసాడు. దాంతోపాటు నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. మనం ఆల్మోస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం లేదా కానీ మళ్ళీ జస్ట్ చిన్న బిట్తో వెళ్ళిపోదాము. ట్రైలర్ అయితే చాలా బాగుంది, మరి చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటో. కాకపోతే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు అంటే, మన కొత్తగా ప్రదీప్ రంగనాథన్ మూవీ కూడా వస్తుంది కొత్తది. అతనికి ఇక్కడ తెలుగు ఆడియన్స్ ద్వారా కాకపోయినా లేకపోతే ఇక్కడ థియేటర్స్ దొరుకుతాయి కానీ తమిళ్లో మనకు అలా దొరకదు అని అన్నాడు. మరి చూడాలి మరి ఏంటో ఇది సినిమా అసలు ఎలా నడవబోతుందో ఏంటో. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి తెలుగు ఆడియన్స్ అందరి గురించి తెలిసిందే. థియేటర్లు అంటే మనకి ఏదైనా హీరో నచ్చంగానే ఇంక నెత్తిన పెట్టేసుకుంటాము. అలానే ప్రదీప్ రంగనాథన్ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి. అందువల్ల మనోడిని కూడా మనం నెత్తిన పెట్టేసుకున్నాము. ఆ విషయంలో అన్నాడు నాకు తెలిసి. కాకపోతే కొద్దిగా నడుస్తూ ఉండేది అప్పుడప్పుడు. మొన్న కాంతార మూవీకి కూడా బాయ్కాట్ కర్ణాటక మూవీస్ అన్నాడు మనోళ్ళు కూడా. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు చేస్తున్నారు బాయ్కాట్ తెలుగు మూవీస్ అని వాళ్ళు. అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళ మూవీస్ని ఇలా చేయడం వల్ల మనోళ్ళు ఇలా అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు ఇలా అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. అంటే ఇప్పుడు కూడా మనం కట్టగానే ఉన్నామంటే అటు సైడ్ నుంచి కట్టగలేదు. తమిళనాడులో కానీ కేరళ కానీ లేకపోతే కర్ణాటక కానీ ఇదంతా ఏంటంటే వాళ్ళ ప్రాంతీయ సినిమాలకే ఎక్కువ హైప్ ఇచ్చుకోవటం, మన మూవీస్ తగ్గియటం ఇలాంటి చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏమైద్దో ఏంటో. అంటే ఒక యూనిటీ రావట్లేదు ఇప్పటికీ మనకి. ఎప్పుడు చూడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కొట్టుకుంటాము. ఇంక ఇటు వచ్చేసరికల్లా సౌత్ మూవీ అది ఇటు ఈ సౌత్ వాళ్ళందరూ అనుకుంటేనేమో ఇటు అదేం తెలుగు మూవీ అంటారు, తమిళ్ మూవీ అంటారు, కర్ణాటక మూవీ అంటారు. ఏంటి అసలు ఇది? ఓకేనా? టాలీవుడ్ కాలీవుడ్ మొత్తం ఒకటే హుడ్డు అది. సో చూద్దాం మరి ఏమైద్దో ఏంటో. మరి కిరణ్ అబ్బవరం గారు కొద్దిగా ఫీల్ అయ్యారు. చూడాలి. పోయినసారి కూడా పాన్ ఇండియా మూవీతో వచ్చాడు కదా కాతో. ఎంత పాన్ ఇండియా మూవీతో వచ్చినా అంతే రేంజ్లో హిట్ కూడా అయింది. సో అలానే ఏమన్నా థియేటర్స్ దొరికితే బాగుండు. సో చూద్దాం మరి ఎంతవరకు ఏమైద్దో. థియేటర్ కలెక్షన్స్ కనుక అంటే అన్న కొద్దిగా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి హీరో గ్రోత్ కోసం చూసుకుంటారు. అలానే కిరణ్ అబ్బవరం గారు కూడా చాలా గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చారు. చిన్న చితకా నుంచి కాదు. డైరెక్ట్గా ఏదో పర్లేదు, చిన్న నుంచి బాగా ఎదిగారు. సో అలా చూడాలి మరి థియేటర్లు అక్కడ దొరుకుతాయో లేవో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్స్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ద్వారాగానే ఏమన్నా ఒక హైప్ వచ్చి తీసుకోవాలని తీసుకుంటే ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం గారి మూవీకి కూడా అంటే ఓజీకి మనం చూసాం మొన్న. ఆల్మోస్ట్ ప్రతి థియేటర్స్ తీసుకున్నారు. అంటే పెద్ద హీరోస్కి నెత్తిన పెట్టుకుంటున్నారు కానీ చిన్న హీరోస్ని పెట్టుకోవట్లేదు అన్నట్టు ఫీల్ అయినట్టున్నారు. చూడాలి మరి అసలు ఎలా అన్నాడు ఏంటనేది. సో చూద్దాం మరి ఫస్ట్ డే రిలీజ్ రోజు ఒకసారి కలెక్షన్స్ గురించి ఆలోచించుకొని అన్నాడా, లేకపోతే సినిమా బాగుండిద్ది అందరికి ఇలాంటి సినిమా తెలిస్తే బాగుండిద్ది అన్నట్టుగా అన్నాడా అనేది మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ఒకటని చెప్పలేను. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కనుక కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.